హాయ్ హలో నమస్తే బయోగ్రఫీ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో యల్లాప్రగడ సుబ్బారావు గురించి తెలుసుకుందాం. ఈయన ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ప్రెసిడెన్సీ కళాశాల నుండి ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి మద్రాస్ మెడికల్ కాలేజీలో ప్రవేశించారు. మద్రాసులోని డాక్టర్ లక్ష్మీపతి ఆయుర్వేద కళాశాలలో అనాటమీ లెక్చరర్ ఉద్యోగంలో చేరారు. అతను ఆయుర్వేద ఔషధాల యొక్క వైద్యం శక్తులకు ఆకర్షితుడయ్యాడు. కాకినాడలోని మల్లాది సత్యలింగం నాయకర్ చారిటీస్ నుండి మద్దతు ఇస్తానని వాగ్దానం చేయడం మరియు అతని మామ అందించిన ఆర్థిక సహాయం సుబ్బారావు యుఎస్ వెళ్ళడానికి వీలు కల్పించింది. అతను 26 అక్టోబర్ 1922న బోస్టన్ చేరుకున్నాడు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ నుండి డిప్లొమా సంపాదించిన తర్వాత అతను హార్వర్డ్లో జూనియర్ ఫ్యాకల్టీ మెంబర్గా చేరాడు. సైరస్ ఫిస్కేతో అతను ఫిస్కే సబ్బరం మెథడ్ అని పిలిచే శరీర ద్రవాలు మరియు కణజాలాలలో భాస్వరం యొక్క అంచనా కోసం ఒక పద్ధతిని అభివృద్ధి చేశారు. అతను కండరాల కార్యకలాపాలలో ఫాస్ఫోక్రియాటిన్ మరియు ఏటీపీ పాత్రను కనుగొన్నాడు. సుబ్బారావు పిహెచ్డి పొందిన తర్వాత అమెరికన్ సైనామిడ్ యొక్క విభాగమైన లిడర్లే ల్యాబొరేటరీస్లో చేరారు. లిడర్లేలో అతను ఫోలిక్ యాసిడ్, విటమిన్ B9, ఫోలిక్ యాసిడ్ను సంశ్లేషణ చేయడానికి ఒక పద్ధతిని అభివృద్ధి చేశాడు. అతను ముఖ్యమైన క్యాన్సర్ నిరోధక ఔషధమైన మెథోట్రెక్సేట్ను అభివృద్ధి చేశాడు. ఇది మొదటి క్యాన్సర్ కీమోథెరపీ ఏజెంట్లలో ఒకటి మరియు ఇప్పటికీ విస్తృతమైన ఉపయోగంలో ఉంది. సుబ్బారావు అంథెల్మింటిక్ డైథైల్కార్బామైజేస్కి ఆధారాన్ని కూడా కనుగొన్నాడు. ఇది ఫైలేరియాసిస్కి చికిత్సగా ప్రపంచ ఆరోగ్య సంస్థచే తరువాత సిఫార్సు చేయబడింది. సుబ్బారావు ఆధ్వర్యంలో బెంజమిన్ దుగ్గర్ 1945లో ప్రపంచంలోని మొట్టమొదటి టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ క్లోరెట్రాసైక్లిన్ను కనుగొన్నాడు. సుబ్బారావు 1948 ఆగస్టు 8న న్యూయార్క్లో గుండెపోటు కారణంగా మరణించారు.